सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। కుడి కన్ను కొట్టగానే కుర్రాణ్ణి, ఎడం కన్ను కొట్టగానే ఎర్రాణ్ణి. కుడి కన్ను కొట్టగానే కుర్రాణ్ణి, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి. ఆ రెండు కళ్ళు కొట్టరాదా, నన్ను రెచ్చగొట్టి చూడరాదా. వంకాయ హై హై కుడి కన్ను కొట్టగానే కుర్రోడా, ఎడం కన్ను కొట్టుకుంది పిల్లోడా. కుడి కన్ను కొట్టగానే కుర్రోడా, ఎడం కన్ను కొట్టుకుంది పిల్లోడా. ఆ రెండు కళ్ళు కొట్టనేలా, ఈ గుండె తలుపు తట్టనేలా. వంకాయ హై హై కుడి కన్ను కొట్టగానే కుర్రాణ్ణి. ఎడం కన్ను కొట్టుకుంది పిల్లోడా. గుమ్మ ముద్దు గుమ్మ, ముద్దు గుమ్మాలు దాటింది లెమ్మంట. అరే అమ్మో ఎవడి సొమ్మో, దాచుకోకమ్మో దోచాలి రమ్మంట. జోరుగా నీరు నారుగా, పచ్చ పైరల్లే ఉర్రు తలుగాలంట. ఓగాల తత్తరపడి విచ్చలవిడి ఉయ్యాల, నిద్దర చెడు ముద్దర పడి పొద్దుల గురి తప్పాల. ముద్దుల ముడి విప్పాల, అల్లరి పడి సందేళ, మల్లెలతో చెప్పాల. వంకాయ హై హై కుడి కన్ను కొట్టగానే కుర్రోడా, ఎడం కన్ను కొట్టుకుంది పిల్లోడా. ఆ రెండు కళ్ళు కొట్టరాదా, నన్ను రెచ్చగొట్టి చూడరాదా. ముగ్గో పూత మొగ్గో, కొత్త బేరాలు కోరింది రమ్మంట. ఆహా, సిగ్గో చిలిపి ముగ్గో, పట్ట పగ్గాలు లేవంది తెమ్మంట. జోడుగా ఏరు నీరుగా, పల్లె సీమల్లో ఊరేగి పోవాలంట. రేగాల బిత్తర చలి చూపులు సుడి రేగాల, నడి రాత్రి కొన ఊపిరి చక్కలి గిలి కాగాల. దిక్కులు చలి కూగాల, చుక్కలు దిగి రావాల, మొక్కుబడులు చెయ్యాలా. వంకాయ హై హై కుడి కన్ను కొట్టగానే కుర్రాణ్ణి, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి. కుడి కన్ను కొట్టగానే కుర్రాణ్ణి, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి. ఆ రెండు కళ్ళు కొట్టరాదా, నన్ను రెచ్చగొట్టి చూడరాదా. వంకాయ హై 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 కుడి కన్ను కొట్టగానే కుర్రోడా, ఎడం కన్ను కొట్టుకుంది పిల్లోడా. కుడి కన్ను కొట్టగానే కుర్రోడా, ఎడం కన్ను కొట్టుకుంది పిల్లోడా. ఆ రెండు కళ్ళు కొట్టనేలా, ఈ గుండె తలుపు తట్టనేలా.
చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది, చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది, చిరునవ్వు చిలికించవే నీలేత సింగారములికించవే, నీలేత సింగారములికించవే. గోరంక కోసింది గోరింట పూసింది, గోరంక కోసింది గోరింట పూసింది, ముత్యాల మనసీయరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా, నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా. పాల బుగ్గ తండ్రికి తెలిసింది పూల సిగ్గు పూచిందని, బయట కొంగు జారికి తెలిసింది పిల్లగాలి వేచిందని, ఈ సిగ్గు బరువు నేనోపలేను, ఈ సిగ్గు బరువు నేనోపలేను, నీ కంటి తోకలో దాచుకో నన్ను, దాచుకో నన్ను. చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది, ముత్యాల మనసీయరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా, నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా. కోయిలమ్మ పాడితే తెలిసింది కొత్త ఋతువు వచ్చిందని, కొండవాగు దూకితే తెలిసింది కోడె వయసు పొంగిందని, ఈ వయసు హోరు నేనాపలేను, ఈ వయసు హోరు నేనాపలేను, నీ కౌగిలింతలో దోచుకో నన్ను, దోచుకో నన్ను. చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది, గోరంక కోసింది గోరింట పూసింది, చిరునవ్వు చిలికించవే నీలేత సింగారములికించవే. నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ, ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా. మల్లెపూలు పక్క తీర ఎర్రగానులు, మల్లెపూలు పక్క తీర ఎర్రగానులు కట్టుకొని వచ్చాడు కృష్ణప్ప, మంచి గుబులు మీదున్నాడు కృష్ణప్ప, ఆ గుబులేమిటయ్యా ఈ బురుకేమిటయ్యా, ఆ గుబులేమిటయ్యా ఈ బురుకేమిటయ్యా.
జాంపండు చూస్తే కొరక బుద్ధి, లేత బుగ్గ చూస్తే నెమర బుద్ధి, పిల్లిని చూస్తుంటే చూడబుద్ధి, ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ధి. ఎందుకీ పాడబుద్ధి, అందుకే తన్నబుద్ధి. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. మల్లెపూలు పచ్చదీర, ఎర్రగాలులు, మల్లెపూలు పచ్చదీర, ఎర్రగాలులు కట్టుకొని వచ్చాడు కిష్టప్ప, మంచి గుబుల మీదున్నాడు కిష్టప్ప. ఆ గుబులే మిఠయ్యా, ఈ బురుకే మిఠయ్యా, ఆ గుబులే మిఠయ్యా, ఈ బురుకే మిఠయ్యా. ఆకాశం చూస్తే మబ్బులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా. ఆకాశం చూస్తే మబ్బులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా. వీరి మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా, సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. ఎందుకీ గొడవలయ్యా, పిచ్చి మనసు రామయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా. నమస్కారం అండి. హాయ్, అవునండి. హాయ్ బాబు, ఎందుకండి వచ్చేసానుగా. మొన్న ఈ మధ్య మా బావగారు అబ్బాయి పెళ్లికి బెజవాడ వెళ్ళానండి. వాయించరా సచ్చినాడా ఊపు కావాలి. ఇళ్ళంటే ఇరుగ్గా ఉంటాయని మనోరమ హోటల్కి వెళ్ళానండి. రూమ్ కావాలన్నాను. డబులా సింగిలా అన్నాడు. డబులే అన్నాను. ఏసీయా నాన్ ఏసీయా అన్నాడు. ఏసీయా అన్నాను. పేరు అన్నాడు. జ్యోతిలక్ష్మి అన్నాను. అనగానే గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. గోకా రామ్ సింగ్, ఆపరేటర్ అజిత్ సింగ్, కిళ్ళి కొట్టు కిషన్ సింగ్, పేపర్ స్టాల్ దారా సింగ్. ఏమనర్చారో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. అని చెప్పి గోలు చేసి చివరికి రూమ్ నంబర్ 111 ఇచ్చాడు. తీరా తలుపు తీసి చూస్తే మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు, మంచం కింద నలిగిన మల్లె మొగ్గలు, మంచం మీద మిగిలిన ఆకు ఒక్కలు, మంచం చాటున ఒలికిన పాల చుక్కలు, పాల చుక్కలు.
పాపలు. కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు 3 నిద్రలు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను. పడుకోగానే ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు, ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు, ధన్ 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 అని తలుపు, ధన్ 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 అని తలుపు, రా 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 రమ్మని పిలుపు, రా 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 రమ్మని పిలుపు. ఏమిటా అని తలుపు తీశాను. తీగానే ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య, రెండో ఫ్లోర్ రంగయ్య, ఐ మూడో ఫ్లోర్ ముత్తయ్య, లిఫ్ట్ బాయ్ లింగయ్య. ఒగర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు, ఒగర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు. ఏమని? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. ఆ తర్వాత ఎలాగో మా ఇంటికి వెళ్ళిపోయాను. తీరా ఇంటికి వెళ్తే గుమ్మానికి మామిడి తోరణాలు, ఇల్లంతా మనుషుల తిరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, చూసి చూడని నవ్వుల బాణాలు. కంగారు పడిపోయండి. ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు త్వరగా రమ్మని ముస్తాబు చేసి కూర్చోబెట్టారు. కూర్చోగానే పెళ్లి కొడుకు తమ్ముడు, తమ్ముడు గారి తండ్రి, తండ్రి గారి తాత, ఆ తాతగారి మనవడు అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు, అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు. ఏమనో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అమ్మో పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. అని కోపంగా వెళ్ళిపోయారు. ఆ అందరి కోసం అలా ఉండమంటారా? ఇలా చీర కట్టుకోమంటారా?
కొంచెం దగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్యా
రంగయ్య కొంచెం